వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రధాన డ్రైనేజీ కాలువ శుభ్రం చేయించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్గొండ డీఈఓని సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ధర్నా. భూమిలో కరిగిపోయే సంచులను ప్రోత్సహించాలన్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెట్ విన్ ఓవెన్. అక్రమంగా తాటి చెట్లను నరికిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్. తిరుపతి మోడల్లో యాదాద్రిని తీర్చిదిద్దాలన్న తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్. కిరాణా అండ్ జనరల్ ఓనర్స్ అసోసియేషన్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం. తిరంగ యాత్రను జయప్రదం చేయాలన్న భువనగిరి జిల్లా బీజేపీ కోశాధికారి గుజ్జా నర్సయ్య. చింతల చెరువు కట్ట ఆత్మలింగేశ్వర ఆలయంలో ఘనంగా జీర్ణోద్ధరణ పూర్వక ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ పూజల్లో పాల్గొన్న కొత్వాల. భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా శతఘట్టాభిషేకం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ పట్టణంలోనే గత కొన్ని సంవత్సరాలుగా చెత్తతో పేరుకుపోయిన ప్రధాన డ్రైనేజీ కాలువలను జేసీపీలతో దగ్గరుండి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శుభ్రం చేయించారు. మిర్యాలగూడ పట్టణంలోనే గత కొన్ని సంవత్సరాలుగా చెత్తతో పేరుకుపోయిన ప్రధాన డ్రైనేజ్ కాలువలను జేసీబీలతో దగ్గరుండి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో డ్రైనేజీ నీరు ప్రవహించే ప్రధాన కాలువ కొన్ని సంవత్సరాలుగా చెత్త చెదారంతో పేరుకొని పోవడంతో పట్టణంలో కాలువలు డ్రైనేజీ వ్యవస్థ మొత్తం బ్లాక్ అయిపోయాయి. గతంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయల నిధులు డ్రైనేజీ క్లీనింగ్ కోసమని ఖర్చు చేస్తున్నట్లు బడ్జెట్లో ఉన్నా కూడా ఎక్కడి చెత్త అక్కడే ఉండటం చూసి ఆశ్చర్యం కలిగింది. మరి లక్షల రూపాయల నిధులు ఎక్కడికి పోయాయనేది అర్థం కావడం లేదన్నారు. అందుకే మున్సిపల్ ధనాన్ని వృధా కాకుండా మున్సిపల్ జేసీబీలు మున్సిపల్ కార్మికులతో కాలువలను శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం సుమారు 97 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించగా అందులో జిల్లా అధికారులకు సంబంధించి 44, రెవెన్యూ అంశాలకు సంబంధించి 53 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం సుమారు 97 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించగా అందులో జిల్లా అధికారులకు సంబంధించి 44, రెవెన్యూ అంశాలకు సంబంధించి 53 ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఫిర్యాదులలో ఎప్పటిలాగే వ్యక్తిగత అంశాలకు సంబంధించినవి ఎక్కువగా ఉండగా ఉద్యోగం, ఉపాధి తదితర అంశాలు, భూములకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. అయితే ఫిర్యాదుదారులు ప్రతి వారం పెరుగుతూ వస్తున్నందున జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఈ అంశంపై శ్రద్ధ తీసుకోవాలని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ వారంలో వచ్చిన ఫిర్యాదులు ఆ వారమే పరిష్కరించేందుకు కృషి చేస్తే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందని, ఆ విధంగా కింది స్థాయిలో సైతం అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేయాలని, ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే ఎందుకు కాలేదో స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కొన్ని ఫిర్యాదులను అక్కడే పరిష్కరించగా మరికొన్నింటికి ఎండోర్మెంట్ ఇస్తూ సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలులో నిర్లక్ష్యం లేకుండా నిర్దేశించిన సమయంలోగా లబ్ధిదారులకు అందించేలా చూడాలని కోరారు. భవిత కేంద్రాలలో సౌకర్యాలు, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు,
ధాన్యం కొనుగోలు, వేసవి తీవ్రత ఉన్నందున తాగునీరు, విద్యుత్, టీఎస్ఐ పాస్, టీ ప్రైడ్ అంశాలపై సమీక్షించారు. భవిత కేంద్రాల ప్రతిపాదనలన్నింటినీ వెంటనే సమర్పించాలన్నారు. ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై అశోక్ రెడ్డి, చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, జిల్లా అధికారులు తదితరులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ నందు ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్గొండ డీఓని సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ నందు ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్గొండ డీఈఓని సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రముఖ పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా నేతలతో కలిసి నల్గొండ డీఈఓ అవినీతి భాగోతం నడిపిస్తున్నారు. 2025 10వ తరగతి మూల్యాంకనంలో డబ్బులు వసూలు చేసి వేరే జిల్లాలకు చెందిన విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేయించారు. డీకోడింగ్లో తన అనుచరులకు డ్యూటీ వేయించుకొని ఏ పేపరు ఎవరికి వెళ్తుందో అని తెలుసుకొని అక్కడ విద్యార్థులతో కుమ్మక్కై డబ్బులు వసూలు చేసి ఎక్కువ మార్కులు వేయించడం జరిగింది. ఈ విషయం ప్రముఖ టీచర్స్ యూనియన్ సంఘం నేత జిల్లా విద్యాశాఖ అధికారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో సారు లీలలు చెప్పలేము. ఉపాధ్యాయ సంఘం నేతలు 5-6 సంవత్సరాల నుండి బడికి వెళ్లకుండా దొంగ సంతకాలు పెట్టుకుంటూ డీఈఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ బీఈఓతో కాకుతూ ఆఫీసులో ఏ పనైనా నా ద్వారా పోతేనే అవుతుంది అని ప్రచారం చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. మొన్న బదిలీలో గుండ్రాంపల్లి ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు వెంకటరెడ్డికి తన స్పోజ్ ఈ జిల్లాలో లేకున్నా హౌస్ పాయింట్స్ ఇప్పించి బదిలీలో గుండ్రాంపల్లికి ఇప్పించారు. ఈ విషయంలో సదరు ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. ఈ నేత చొరవతో డీఈఓ మళ్ళీ అదే పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చి అతనికి ఫేక్ హెచ్ఎంగా స్కూల్ కంప్లైంట్స్ హెడ్ మాస్టర్గా కూడా ఇచ్చారు. ఇలాంటి ఎన్నో ఫైరవులు చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. కావున వెంటనే డీఈఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం లక్ష్మీనారాయణ, ఎల్హెచ్పిఎస్ అధ్యక్షులు సైదా నాయక్, మిర్యాలగూడ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, జిల్లా కో కన్వీనర్ వినోద్ చారి, జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి, సూర్య, నవీన్, శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు. మరి నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న 10వ తరగతి మరి మూల్యాంకనలో అదేవిధంగా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ మరి పరీక్షల్లో అవినీతి కుంభకోణం అవినీతికి పాల్పడిన నల్గొండ డిఓని వెంటనే సస్పెండ్ చేయాలని సదరు సంఘం నేత మరియు డిఓ కుమ్మక్కై మరి ఏదైతే బార్ కోడ్ ఉందో ఆ బార్ కోడ్ తెలుసుకొని ముందస్తుగా రంగారెడ్డి జిల్లా పేపర్ నల్గొండకు వచ్చిన తర్వాత సంఘ నాయకుల డ్యూటీ వేయొద్దు, సంఘ నాయకుల డ్యూటీ రూల్స్ ప్రకారం వేయొద్దు, కానీ సంఘ నాయకుల డ్యూటీ వేయించి అనర్హుల డ్యూటీ చేయించి మరి కోట్ల రూపాయలు కుంభకోణం చేసి అర్హులైన విద్యార్థులను ఫెయిల్ చేసి నారాయణ శ్రీ చైతన్య కాలేజీల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని ఇలా దొంగ మార్కులు అర్హులను అర్హులుగా చేసిన నల్గొండ డిఓని వెంటనే సస్పెండ్ చేయాలి. డిఓ గారు చాలా అవినీతికి పాల్పడుతున్న వెంటనే ఈ అవినీతి డిఓని నల్గొండ జిల్లా సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి. ఈయన గత 5 సంవత్సరాలుగా ఎఫ్ఎస్గా ఉంటూ 8 సంవత్సరాలుగా ఎఫ్ఎస్గా ఉంటూ ప్రతి ఒక్కటి కలెక్టర్ గారు ఎంక్వైరీ రాసిన, అదేవిధంగా కలెక్టర్ గారు ఫుటప్ ఫైల్ పెట్టినా దాన్ని ఫుటప్ ఫైల్ పెట్టరు, ఎంక్వైరీ చేయరు, అన్ని డబ్బులు తీసుకొని డబ్బులకు అమ్ముడు పోదు. ఇలా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిన వాటికి వెంటనే ఏదైతుందో స్పాట్ వాల్యుయేషన్ మూల్యాంకనను మన అవినీతి పాల్పడ్డ డిఓ గారిని కానీ ఆ డిఓ గారితో ఎవరైతే కుమ్మక్కయ్యో
సదరు సంఘ నాయకుల్ని టీచర్లని అందరినీ సస్పెండ్ చేయాలి. ఇది భారీ ఎత్తున పెద్ద కుంభకోణం. కావున జిల్లా కలెక్టర్ గారు దీని మీద విజిలెన్స్ సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎల్హెచ్సిపిఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం आज धरना करायचं सर నేను ముఖ్య ఉద్దేశం కాగంటతో నువ్వైతే నల్లగొండ डीईओ पर पूरे चलामणी उसको वो नल्लागोंडा डीईओ पर 8 वर्ष से काम करो सो मोना वो पर खतरा आरोपण लावती मोना पुलिसी अधिकारी కానీ ఖాయంగా కరవాసేది కాబట్టి తక్షణమే ఈ అవినీతికి పాల్పడే డీఈఓన ప్లస్ ఓన మూల్యాంకన కువే తప్పుకిలోను ఒక ప్రైవేట్ స్కూల్ కొమ్ముకాసిన అధికారుల తక్షణమే సస్పెండ్ కట్టాలి న్యాయం కొనడం కదాని లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున సేన కృతజ్ఞత కేతు థ్యాంక్ యూ. నా పేరు సింగం లక్ష్మీనారాయణ, బీసీ విజయన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కలెక్టరేట్ ముందల ధర్నా విషయం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై అవినీతికి పాల్పడిన అధికారులు చేసినటువంటి నిర్వాహకం వల్ల పేద విద్యార్థులకి అలా అన్యాయం జరిగింది. అటువంటి అధికారులపై వెంటనే చర్య తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పర్యావరణాన్ని రక్షించేందుకు రమణి ఇండస్ట్రీస్లో ఉత్పత్తి చేస్తున్న భూమిలో కరిగిపోయే సంచుల తయారీ ప్రశంసనీయమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం దండుమల్కపురం హరిత పారిశ్రామిక పార్కులోని రమణి బయో కంపోస్టికా పరిశ్రమను ఆయన సోమవారం సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం దండుమల్కాపురం హరిత పారిశ్రామిక పార్కులోని రమణి బయో కాంపోస్టికా పరిశ్రమను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సోమవారం సందర్శించారు. డిఆర్టీఓ శాస్త్రవేత్తలు అందించిన సాంకేతిక సహకారంతో రమణి డాక్టర్ ప్రసాదులు నెలకొల్పిన రమణి ఇండస్ట్రీస్లో బయోడిగ్రేడబుల్ సంచులను తయారు చేసే ప్రక్రియను ఆయన పరిశీలించారు. మొక్కజొన్న పొట్టుతో తయారయ్యే గ్రాన్యూట్స్ను ఉపయోగించి వివిధ రకాల క్యారీ బ్యాగులను, రైతులు ఉపయోగించే మల్చింగ్ షీట్లను తయారు చేసే యంత్రాలను, వాటి నుండి తయారు చేసిన సంచులను, ఆ సంచులపై సంస్థల పేర్లను ముద్రించే పద్ధతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యాపారం కోసం కాకుండా సమాజానికి, పర్యావరణానికి తమ వంతుగా కృషి చేయాలనే సంకల్పంతో ఈ పరిశ్రమను స్థాపించామని రమణి డాక్టర్ ప్రసాదులు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్కు వివరించారు. ఈ సంచులను ఉపయోగించి భూమిలో ఎక్కడ పడవేసినా 90 రోజులలో అవి మట్టిలో భూమికి ఎరువుగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో తాము స్వయం ఉపాధి పొందడంతో పాటు ఈ ప్రాంతంలోని కొంతమందికి పని కల్పించగలుగుతున్నామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్కు వివరించారు. బయో డిగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించి తమకు సహకారం అందించాలని కోరారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మాట్లాడుతూ రమణి ఇండస్ట్రీస్లో తయారవుతున్న బయో డిగ్రేడబుల్ సంచులను ప్రోత్సహించాల్సిన, ఎగుమతి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సామాజిక సేవా దృక్పథంతో బయో డిగ్రేడబుల్ బ్యాగుల తయారీ పరిశ్రమను నెలకొల్పిన రమణి డాక్టర్ ప్రసాదులను ఆయన అభినందించారు. వీటి మార్కెటింగ్కు, ఎగుమతులకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. టీఫ్ కార్యాలయానికి వెళ్లి హరిత పారిశ్రామిక పార్కు విశేషాలను తెలుసుకున్నారు. టీఫ్ మేనేజర్ శ్రీకాంత్ హరిత పారిశ్రామిక పార్కు ప్రగతిని వివరించారు. How long has it been here? Yes. Okay. As a doctor. So you should. Small orders, big orders, we have very good service there. Yeah? They're all new. Yeah. They're all new. Yes, and I will show you. And what? Yes. This is polylactic acid. And this is what you bring in from China. China. And this is all. Yes. Yeah. What are the two different types? This is the actually filler. Okay. Filler means we can make it with cornstarch, Yes. calcium carbonate, talcum powder. Yes. All these things mixed with PBAT. Yes. And they make a filler. Okay. This filler. Actually, this is edible, sir. This present to him. Excellent. Like that I told him, sir, Excellent. actually. Excellent. Yeah. In terms of the
The central government. Yeah, not settled. That is settled. Central. Yeah, that is settled. Actually, మేము విజేత సూపర్ మార్కెట్స్ ఇది సార్ యా ప్లీజ్ విజేత సూపర్ మార్కెట్స్ ప్యూర్ న్యాచురల్ ఈవెన్ ఆర్చికల్ ఇండియా ఇవి యాక్చువల్లీ ఫేమస్ సూపర్ మార్కెట్స్కి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రీప్లేస్ చేయగలిగాం. ఈ సూపర్ మార్కెట్స్ ఓన్లీ దే ఆర్ యూజింగ్ దీస్ బ్యాగ్స్. అది మేము చాలా గర్వంగా సంతోషపడుతున్నాం. ప్లాస్టిక్ బదులు కంపోస్టబుల్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము అని. సో ఒకసారి థ్యాంక్ యూ ఆల్. ఈరోజు మన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారు విజిట్ చేసినందుకు చాలా ఆనందం. అండ్ మీరు మీడియా మిత్రులంతా కూడా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మేము ఇక్కడ మల్కాపూర్లో రమణి ఇండస్ట్రీస్ అని 2 years బ్యాక్ పెట్టామండి. యాక్చువల్గా మా ప్రోడక్ట్ ఏంటంటే స్పెషల్ కంపోస్టబుల్ మెటీరియల్తో చేస్తాము. అవి 90 to 180 డేస్లో అది డికంపోజ్ అవుతుందండి. సో ఇది ఏమంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి అట్లీస్ట్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ వీటికి ప్రత్యామ్నాయంగా మేము ఇండస్ట్రీలో పెట్టి ఇవి బయటకు సప్లై చేస్తున్నామండి. హైదరాబాద్లో సూపర్ మార్కెట్స్ విజేత, ప్యూర్ న్యాచురల్ అండ్ నాంది ఫౌండేషన్ వీటన్నిటికీ మేము సప్లై చేస్తున్నాము. ఇది ఏంటంటే మనం మీడియా ద్వారా అందరికీ ప్రజలందరికీ ఈ గ్రీన్ ప్రోడక్ట్ పొల్యూషన్ కాజ్ చేయకుండా మన పర్యావరణానికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ విజిట్ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. రియల్లీ ఇంత షార్ట్ టైంలో మీకు చెప్పిన మంచి కవరేజ్ వచ్చి సార్ వచ్చినందుకు చేసినందుకు మీ అందరికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మీటింగ్ పెట్టారు, ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ పెట్టారు 1 month ago. ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కింద లేడీస్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రాంలో. ఆ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాంలో గవర్నర్తో పాటు సార్ కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. చీఫ్ గెస్ట్గా వచ్చి మనము ఒక ఎక్స్పో పెడితే దాంట్లో మన ప్రోడక్ట్ చూశారు. బట్ ఆయన ఓన్ ఇంట్రెస్ట్ ఉండి మన ఇండస్ట్రీని మన ప్రోడక్ట్ గురించి మోర్ ఈ వాంటెడ్ టు నో తెలుసుకోవడానికి వచ్చారు. అదే యాక్చువల్గా సార్ అలా పరిచయం అయ్యారు. చాలా సంతోషంగా ఉందండి. ఇంకా నేను మాటల్లో చెప్పలేను, అంత సంతోషంగా ఉంది. బికాస్ వెరీ హ్యాపీ. అంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే నలుగురు గుర్తిస్తారు అని. Which is not, it's one thing for politicians or scientists to talk about we need to take action. But I think what we are seeing in Telangana is the real impact of climate change. We are seeing the impact of what is happening to our environment, which hopefully motivates more and more people to take proper action. And what I've seen today shows what can be done. We can remove the use of single-use plastic. It is one of the biggest dangers that we all face, especially for our biodiversity for this earth. What I've seen today shows it can be done, and I'm really pleased that I was invited. So thank you both. Yes, sir, thank you. I've really enjoyed visiting here today, and I look forward to coming back to when you open more machines. Yes, sir. And hear Hopefully about in your 2 to story. 3 months, many more machines. Well, and also thank you all for being here today. Thank you all for covering this event. Yes. Please put it in your newspapers. Please put it online, because it's really important we talk about tackling climate change, because it is the biggest global risk that we all face. And to resolve and to tackle climate change, all of us need to take action. So thank you very much also to you as well, members of the media, members of the press, for being here today, because this is such a really, really important issue. And I hope this is clear enough that I expect many of you
publish in Telugu. So I hope there's enough there for you to publish. Well, thank you all very much. Thank you. Thank you. In India agreed a free trade agreement. This is very exciting news for trade between the UK and India. And this will give even more opportunities to increase exports from India to the UK, but also exports from the UK to India. And it shows that our two governments are committed. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అక్రమంగా తాటి చెట్లను నరికిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1028లో తాడి చెట్లు ఉండేవని, ఈ చెట్లపై వివిధ గౌడల కుటుంబాలు పోషించుకుంటున్నాయి. సర్వే నెంబర్ పట్టాదారుడు అక్రమంగా గౌడ కులస్తులకు తెలపకుండా సుమారు 10 తాడి చెట్లను నరికివేశారని తెలిపారు. దీంతో అట్టి తాడి చెట్లపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని అన్నారు. అక్రమంగా తాడి చెట్లను నరికిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల గౌడ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురిగాడి బాలరాజ్ గౌడ్, పుట్టా మల్లేష్ గౌడ్, మురిగాడి వెంకటేష్ గౌడ్, గీతా కార్మికులు గనగాని రాము గౌడ్, గనగని కృష్ణయ్య గౌడ్, జి కృష్ణయ్య గౌడ్, సీసా సత్తయ్య గౌడ్, జనగం మహేష్ గౌడ్, సీసా ప్రభాకర్ గౌడ్, డి యాదగిరి గౌడ్, దూడల రాజు గౌడ్, ఎం బాలరాజు గౌడ్ పాల్గొన్నారు. ఇది తాతల నాటి నుంచి వస్తున్న వృత్తి. ప్రతి ఒక్క వృత్తిదారులకు వాళ్ళ వృత్తులు వారికి మా వృత్తిని టార్గెట్ చేసుకొని మా వృత్తి మీద ఆధారపడి ఉన్న ఆ చెట్లను ఏదో వాళ్ళు దురుద్దేశంగా మాకు ఎలాంటి సమాచారాలు ఇవ్వకుండా సొసైటీకి, ఆలేరు సొసైటీ 1962లో పుట్టింది, ఈరోజు పుట్టలేదు. ఆలేరు కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అనే సొసైటీ 1962లో స్థాపించబడ్డది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా పెద్దలు సూచన మేరకే మేము తాటి చెట్లు ఎక్కడం కానీ గీయడం కానీ జరుగుతున్నది. కాబట్టి ఇటీవల నిన్న సాయంత్రం ఉన్న తాడి చెట్లు ఈరోజు మా కార్మికులు ఉదయం ముస్తాదు కట్టుకొని పోగానే ఆ పట్టేదారు బావుపేట గ్రామస్తుడు బాదురుపేట గ్రామస్తుడు కుళ్ళ పెద్ద సిద్ధులు అనే రైతు ఆ తాడి చెట్లను జేసీబీ అండ్ కట్టర్ పెట్టి 10 తాడి చెట్లను నిర్దానుష్యంగా నరికివేయడం జరిగింది. నరికివేసి అమానుషంగా వాటిని జేసీబీ తోటి ఒక పక్కకు నెట్టియడం జరిగింది. వాళ్ళందరికీ మేము ఫోటోలు కూడా సమర్పించినాం. ఈరోజు ఆలేరు పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ ఆఫీస్లో వారిపై చర్య తీసుకోవాలని కూడా మనవి చేసుకుంటున్నాం. కాబట్టి మాకు, మా గౌడ కుటుంబ సభ్యులకు వారిపై చర్య తీసుకొని, చట్టరీత్యా చర్య తీసుకొని మా గౌడ సభ్యులకు న్యాయం జరిగేలా పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరిని పేరున నేను కోరుకుంటున్నాను. అకారణంగా కార్మికులు గీత వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాలకు
అన్యాయం చేస్తూ ఎలాంటి ఆయనకి ఇబ్బంది లేకున్నా కూడా చెట్లను అకారణంగా నరికివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకోకపోతే అవసరమైతే ధర్నాలు రాస్తారోకోలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికైనా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ కార్మికుడు వన్ సైడ్ ఒకతాన ఉన్న చెట్లనే ఉద్దేశంతో సీసా ప్రభాకర్ అనే పేద గీత కార్మికుడు ఒకతానే ఉంటాయని అక్కడ ఆ గీత వృత్తిని నమ్ముకొని బతున్నటువంటి ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే ఆయనకు జీవనోపాధి అసలు రోజు తాటి చెట్లు ఎక్కితే తప్ప పూట గడవనటువంటి కుటుంబము, పేద కుటుంబము. ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వము ఆదుకోవాలి. ఇంకొకసారి ఎవరైనా ఈ రకంగా చెట్టు కొట్టాలంటే కూడా భయపడే విధంగా ప్రభుత్వం వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆలేరు గీతా కార్మిక కుటుంబమైన సీసా ప్రభాకర్ రోజువారీగా చెట్ల వద్దకు వెళ్తే ఆ చెట్లు కొట్టేబడి ఉన్నాయి. ఆ చెట్టు మీద తన జీవనోపాధి పొందుతున్నాడు కాబట్టి కులసిద్ధుడు అనే వ్యక్తి ఇలాంటి సమాచారం ఇవ్వకుండా తన సొంత నిర్ణయం తీసుకొని తాటి చెట్లు కొట్టడం జరిగింది. మా కుటుంబాలన్నీ గీత కార్మిక కుటుంబాలన్నీ తాటి చెట్ల పైన ఆధారపడినాయి కాబట్టి తన ప్రభాకర్ అనే గీతా కార్మికుడు ఒక భాగాన్ని ఆయన చెట్లు ఎక్కుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన మొత్తం ఉపాధి కోల్పోయింది కాబట్టి ఆయన న్యాచురల్గా ఆయనకు గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ ఆబ్కారీ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అతని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరుతుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని శాంతిని నెలకొల్పాలని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి మాదిరిలాగా యాదాద్రిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని హంగులతో నిర్మాణాలు చేపట్టేందుకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం దేవాలయానికి వచ్చేటువంటి భక్తులలో వీఐపీలకు మాత్రమే బస చేసేందుకు రూముల సౌకర్యం ఉందని, సామాన్యులకు కూడా 500కే రూమ్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి దేవాలయం నిర్మాణంతో పాటు వీలైనన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. యాదాద్రి దేవాలయం సమీపంలో భక్తులను మంత్రముగ్ధుల్ని చేసేలా పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దాలని, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని పంతంగి వీరస్వామి గౌడ్ సూచించారు. మరి ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మరి తిరుపతిలో ఎలాగైతే ప్రపంచ అభివృద్ధి చెందిందో అదే మాదిరిగా యాదాద్రి గుట్టను కూడా మరి మంచి పర్యాటక కేంద్రంగా ఎంతో చక్కగా బిల్డింగ్లతో మంచి ఆహ్లాదకరంగా మరి గత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది. ఇక్కడ కట్టుబడులు కొన్ని బిల్డింగ్లు కట్టలేదు. కొత్త భవనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధిక నిధులు తీసుకొచ్చి తిరుపతిలో ఎలాగైతే పర్యాటకులు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే వస్తున్నారో
శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట కూడా స్థానిక ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ప్రజలందరూ కూడా ప్రతి పేదవాడు గుట్ట మీద దర్శనం చేసుకుంటారు. కొత్త హంగులతోని మరి విఐపీలకు ఎలాంటి రూమ్స్ కేటాయించారు. బడుగు బలహీన వర్గాల వరకు ఎస్టీ బీసీ వర్గాల వరకు కూడా మరి వారికి ఒక న్యాయము, మరి మామూలు బడుగు బలహీన వర్గాల వారికి ఒక న్యాయం కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానంతో సమానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రూమ్స్ కూడా కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ రూమ్స్ అనేది కేవలం బడా నాయకులకు విఐపీలకు రూమ్స్ కేటాయించడం జరిగింది. ఆన్లైన్ పద్ధతి కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ స్థానిక బడుగు బలైన వర్గాలకి పేదవారికి కూడా మరి అందరికీ ఉపయోగపడే రూమ్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి కొన్ని కాంట్రాక్ట్ బిల్డింగ్స్ కూడా కొన్ని ఉన్నవి. మరి నిరుద్యోగులకు రూమ్స్ కేటాయించి వారికి కూడా ఉద్యోగావకాశం కల్పించి చేయాలని కోరుకుంటూ మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని కిరాణా మైండ్ జనరల్ ఓనర్స్ అసోసియేషన్ చౌటుప్పల్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నూతనంగా అధ్యక్షుడిగా కామిశెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కైరంకొండ వెంకట నర్సయ్య, ఊర కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా లింగాల లింగస్వామి ఎన్నుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఓనర్స్ అసోసియేషన్ చౌటుప్పల్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నూతనంగా అధ్యక్షుడిగా కామిశెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కైరంకొండ వెంకట నర్సయ్య, ఊర కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా లింగాల లింగస్వామి, కోశాధికారిగా తడకమల్ల శ్రీనివాస్ గుప్తా, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా గుత్తా సురేందర్ రెడ్డి, బి విరోజ్, సహాయ కార్యదర్శులుగా చెల్లా మహేందర్ రెడ్డి, సముద్రాల శ్రీనివాస్ గుప్తా, యుక్త కార్యదర్శిగా గోరెంట నరసింహారాజు, కార్యవర్గ సభ్యులుగా ఉప్పల కృష్ణ, ఎర్ర వెంకటేశం, గట్టు సాయి కిరణ్, వెంకటేష్, గౌరవాధ్యక్షులుగా ఢిల్లీ శంకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గౌరవ సలహాదారులుగా వీసం చెద్దారెడ్డి, ఘోష సత్యనారాయణ, గట్టు ప్రభాకర్ గుప్తా, కామిశెట్టి చంద్రశేఖర్ ఎన్నిక కావడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, చౌటుప్పల్ పారిశ్రామికవేత్త మంచికంటి భాస్కర్ గుప్తా సమక్షంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో జరిగే తిరంగ యాత్రను పార్టీలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కోశాధికారి గుజ్జ నర్సయ్య కోరారు. సోమవారం గుండాల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో రేపు సోమవారం భువనగిరిలో జరిగే తిరంగా యాత్రను పార్టీలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కోశాధికారి గుజ్జ నర్సయ్య కోరారు. సోమవారం గూండాల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత దాయాది దేశమైన పాకిస్తాన్పై భారత సైనికుల విరోచిత పోరాటంపై సంఘీభావంగా దేశమంతటా తిరంగా ర్యాలీ చేపట్టనున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే తిరంగా యాత్రకు మాజీ మంత్రి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్న దృష్ట్యా మండల పరిధిలో ప్రతి గ్రామం నుండి ఈ యాత్రకు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పింగళి విజయారెడ్డి, మచ్చ వివాకర్ రెడ్డి, వెంపటి సురేష్, కప్పరి నాగిరెడ్డి, ఏనుగు జితేందర్ రెడ్డి, పోచం సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుండాల మండల అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, అదేవిధంగా దివాకర్ రెడ్డి, నాగిరెడ్డి, సురేష్ గారు, జితేందర్, సోమయ్య గారు ప్రత్యేకంగా రేపు భువనగిరిలో జరుగు తిరంగి యాత్రను జయప్రదం చేయడం కోసం ఈరోజు సన్నాహక సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే రేపు పార్టీలకు అతీతంగా భువనగిరిలో జరుగు తిరంగి యాత్రకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు వస్తున్నారు కాబట్టి అట్టి సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్.
పాత పాల్వంచలోని చింతల చెరువు కట్టపై ఉన్న శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయంలో జీర్ణోద్ధరణ పూర్వక ప్రతిష్ట మహాకుంభాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో రాష్ట్ర మార్క్ఫెండ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని పూజలు చేశారు. పాత పాల్వంచలోని చింతల చెరువు కట్టపై ఉన్న శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయంలో జీర్ణోద్ధరణ పూర్వక ప్రతిష్ట మహాకుంభాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన పూజల్లో స్థాపిత దేవతా పూజలు, ప్రసాదాన్యాసము, బ్రహ్మశిల సంస్కారం, రత్నన్యాసము, ధాతున్యాసము, బీజన్యాసము, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ప్రధాన అర్చకులు సర్వదేవ భట్ల జితేందర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజలు అనంతరం అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కందుకూరు రాము, ఉండేటి శాంతివర్ధన్, పులి సత్యనారాయణ, మాలోతు కోటి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములలో భాగంగా 2వ రోజు సోమవారం వేద పండితులు ఫణికుమారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా శతఘట్టాభిషేకం నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామివారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకంతో పాటు హోమము నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములలో భాగంగా 2వ రోజు సోమవారం వేద పండితులు ఫణికుమారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా శతఘట్టాభిషేకం నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామివారికి ప్రత్యేకముగా పంచామృత అభిషేకంతో పాటు హోమము నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా 3వ రోజు మంగళవారం లక్ష మల్లె పుష్పార్చన, ఈ నెల 21 బుధవారం 4వ రోజు నాగ లక్షవల్లి దళార్చన తమలపాకులతో, ఈ నెల 22 గురువారం 5వ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాదం వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి MP లక్ష్మణరావు, అర్చకులు దరూరి రామానుజాచార్యులు, దరూరి శ్రీధరాచార్యులు, దరూరి పవన్ కుమారాచార్యులు, దరూరి కార్తికాచార్యులు, భక్తులు వెంపంటి సురేష్, పబ్బ ప్రకాష్, పబ్బ రామూర్తి, పురం నాగరాజు, దేవేందర్ చారి, తోనుకునూరి వెంకటేశ్వర్లు, గుండా గోపికృష్ణ, నోముల శ్రీనివాస్, కొత్త రజని, గుండా భవానీ, నోముల విమల తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రధాన డ్రైనేజీ కాలువ శుభ్రం చేయించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్గొండ DEOని సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ నందు SC/ST విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ధర్నా. భూమిలో కరిగిపోయే సంచులను ప్రోత్సహించాలన్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్.
అక్రమంగా తాటి చెట్లను నరికిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్. తిరుపతి మోడల్లో యాదాద్రిని తీర్చిదిద్దాలన్న తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్. కిరాణా అండ్ జనరల్ ఓనర్స్ అసోసియేషన్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం. తిరంగ యాత్రను జయప్రదం చేయాలన్న భువనగిరి జిల్లా బీజేపీ కోశాధికారి గుజ్జా నర్సయ్య. చింతల చెరువు కట్ట ఆత్మలింగేశ్వర ఆలయంలో ఘనంగా జీర్ణోద్ధరణ పూర్వక ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ పూజల్లో పాల్గొన్న కొత్వాల. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా శతఘట్టాభిషేకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.